పేరున సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది. ఇంత పరమ పుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చెయ్యకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే, ఈ కాలమునందు చంద్రప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి నూగు లాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తలపుంజుకుంటుంది, ఔషధీ శక్తిని. రెండు, ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు. మూడవది ఏమిటి అంటే, మీకు ఇందాక చెప్పానే యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాడిని 12 సంవత్సరముల తర్వాత వదిలేసినట్టుగా ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే, రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండాలి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే, ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. అది ఎలా ఎందుకు ఇస్తారు అంటే, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంతే. అవి ప్రశ్నించడానికి ఏం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, నేను ఇందాక మీకు అందుకే ఉదాహరణ చెప్పాను. యావజ్జీవిత కారాగార శిక్షని తగ్గిస్తే మీరెవరు అడగడానికి? మీరు నేను అడగడానికి ఏమి ఉండదు. వీడు జైల్లో బాగానే ఉన్నాడు అని ఒక ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు, ప్రభుత్వం విడుదల చేసింది, అంతే. ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేసాడు. అలాగే ఈశ్వరుడి కృప కొన్ని నైమిత్తిక తిథుల యందు ప్రసరణం జరుగుతుంది. ఇప్పుడు భీష్మాష్టమి వస్తుంది. ఆ రోజున మీరు తర్పణ భీష్ముడికి విడిచిపెట్టారనుకోండి, విడిచిపెడితే ఏమవుతుందంటే కొడుకులు లేని వారికి కొడుకు పుడతాడు. అంత గొప్ప తిథి అది. పుత్ర సంతానం కలగకుండా అడ్డుకున్నటువంటి పాపాన్ని తొలగించగలదు. అంత గొప్ప శక్తులు కలిగి ఉంటాయి. దానికోసం పెద్దలు ఏం చేస్తారంటే, భవిష్యత్